లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సార్ చాలా మంది తెలుగు మీడియం విద్యార్థులు లేదా గ్రామీణ విద్యార్థులు ఇంగ్లీష్ అంటే భయం ఉంటుంది సార్. సో ఏంటంటే మిగతా సబ్జెక్ట్ అన్ని మంచిగా రాస్తారు, ఇంగ్లీష్ వచ్చిన ఆ క్వశ్చన్స్ కొంచెం ఎస్కేప్ చేస్తుంటారు. అవును. సో ఆ భయాన్ని అధిగమించి ఆ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసి మంచి స్కోర్ సాధించడం కదా సార్. అట్ ద సేమ్ టైం అయితే ఆ ఇంగ్లీష్ వాళ్ళ జాబ్ కూడా కోల్పోతారు. అవును అవును. సో దాన్ని అధిగమించి వాళ్ళు మంచిగా జాబ్ రాయాలంటే కదా సార్. అవును. దీనికంతా కారణం ఏంటి అంటే అప్ టు 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కౌంటింగ్లో 35 వస్తే చాలు నాకు అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. స్టాంప్ మార్కులు అనేసి అంటూ ఉంటారు జనరల్గా. స్టాంప్ మార్కులు వస్తే చాలు నాకు, ఇంకా ఎక్కువ వద్దా, ఇంకా ఎక్కువ ఏం అక్కర్లేదు అనే ఫీలింగ్ వీళ్ళలో ఉండడం వల్ల వీళ్ళు ఇంగ్లీష్ పైన ఎక్కువ కసరత్తు చేయరు, కాన్సన్ట్రేషన్ చేయరు, అది ఓపెన్ చేసి చదవరు. మిగతా సబ్జెక్టులు చదివినంత స్ట్రాంగ్గా ఇవి చదవకపోవడం అనేది మేజర్ ఒకటి, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అంటే ఇలా చదవకపోవడం వల్ల ఆ కొన్ని రోజులకి వాళ్ళు ఇంటర్మీడియట్, డిగ్రీ కంప్లీట్ అయ్యేటప్పటికి ఇంగ్లీష్ నాకు రాదులే అనే భావన ఉండడం. మూడోది నేను చదివినా కానీ అర్థం కాదు అనే యాటిట్యూడ్ అనేది డెవలప్ కావడం. తీరా వీళ్ళు డిగ్రీలు కంప్లీట్ అయిన తర్వాత, పీజీ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇంటర్వ్యూస్కి వెళ్తారో దే డోంట్ ఓపెన్ దేర్ మౌత్ రైట్ విత్ అట్లీస్ట్ వన్ స్టేట్మెంట్ ఇన్ ఇంగ్లీష్. సో అక్కడనే వీళ్ళు రిజెక్ట్ అవుతారు, వెనక్కి వచ్చేస్తారు. మళ్ళీ ఎంబీఏ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకోవాలని మొదలు పెడతారు. అదేదో ముందే ఉండింటే చాలా ఈజీ అయ్యేది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళందరూ ఎవ్రీడే కొంత టైం కేటాయించుకొని ఇంగ్లీష్కు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. సో దాట్ ఈజీగా మీకు మార్కులు పెరుగుతాయి. ఓవర్ నైట్లో ఎక్స్పర్ట్ అయిపోవాలి ఏ ఫీల్డ్లో అయినా అని అనుకోవడమే ప్రమాదకరం. గ్రాడ్యువల్ డెవలప్మెంటే కరెక్ట్ డెవలప్మెంట్. దట్ విల్ బి ది అల్టిమేట్ డెవలప్మెంట్. ఓకే.